అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఆగస్టు 6వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎదురవబోయే సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోబోతున్నారు, అలాగే వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ భవానీ రాజు గారు. ప్రేమించిన వారు దూరమవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ, ధనం నిలకడ లేకపోవడం, బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగాల నివారణ, ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువు గారిని అయితే ఒకే ఒక్కసారి సంప్రదించి చూడండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా చెబుతున్నారు. మన గురువు గారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఒకే ఒక్కసారి నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే మన గురువు గారిని అయితే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9704864697. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను మనం తెలుసుకున్నట్లయితే ఎంతో లోతు స్వభావం కలిగిన వ్యక్తులు, అలాగే ఎంతో కష్టజీవులు, చాలా సున్నితమైన మనసు కలిగిన వారు. వీరికైతే రేపటి రోజున ఊహించని విధంగా కొన్ని ఫోన్ కాల్ ద్వారా శుభవార్తలను అయితే వినబోతున్నారు. ఆ శుభవార్తలే కాకుండా ఎన్నో సంఘటనలు కూడా మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో జరగబోయే కొన్ని మలుపుల గురించి, కొన్ని పరిణామాల గురించి ఒక ఫోన్ కాల్ ద్వారా మీరైతే తెలుసుకున్నట్లయితే ఆశ్చర్యకరమైన కొన్ని క్షణాలు కూడా మీలో ఉద్రిక్తం, ఆశ్చర్యం, అలాగే ఎన్నో రకాల సంభ్రమాచారాలకు గురయ్యే విధంగా అయితే ఉండబోతున్నాయి. రేపటి రోజున మీ ఫోన్ మోగినప్పుడు తప్పకుండా అయితే ఆ ఫోన్ ఏదైతే ఉందో దాన్ని మీరు లిఫ్ట్ చేసి మాట్లాడడానికైతే ప్రయత్నించండి. చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి ఒక సమాచారం అయితే మీకు తప్పకుండా చేరబోతుంది. మీ జీవితంలో గుర్తింపు లభించే సూచనలు మీకు చాలా బాగా కనబడుతున్నాయి. చాలా సహాయ సహకారాలు మీకు అందబోతున్నాయి. ఆర్థిక విషయాల్లో తప్పకుండా మీకు సరైన నిర్ణయాలు తీసుకునే విధంగా, ఆ నిర్ణయాలకు మీకు విలువ పెరిగే విధంగా కూడా ఉండబోతున్నాయి. మీరు చేసిన కష్టానికి గుర్తింపు లభించే సూచనలు క్రమంగా పెరగబోతున్నాయి. కుటుంబ సభ్యుల నుంచి మంచి సహాయ సహకారాలు కూడా పెరగబోతున్నాయి. ఆర్థిక పరంగా కూడా కాస్త స్పష్టత వస్తుంది. మీ యొక్క నిర్ణయాలకు విలువ పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో అసలు పనికిరావని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ మంచికి ఆలోచిస్తున్నారని మాత్రం అనుకోవద్దు. కొంతమంది మీ యొక్క అభివృద్ధిని చూసి అసూయపడే విధంగా కూడా ఉంటారు. అటువంటి వారితో మీ యొక్క వ్యక్తిగత విషయాలను పంచుకోవడం అసలు సరైనది కాదు. ఒక ఆశను, ఒక సరికొత్త అవకాశాన్ని, ఒక ప్రత్యేక సంఘటనలు కూడా ఖచ్చితంగా జరగబోతున్నాయి. రేపటి రోజున గ్రహాల యొక్క అనుకూలత మీకు అనుకూలమైన పరిణామాలను అయితే తీసుకురాబోతున్నాయి. తప్పకుండా రేపటి రోజున మీరు మనం చెప్పుకోబోయేవంతా కూడా స్పష్టంగా ఆలకించవలసిన అవసరం కూడా ఉంది. సాధారణంగా ఆత్మవిశ్వాసంతో ఉన్న ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు. తన యొక్క భావాలను అందరితో చెప్పరు. అలాగే ఎవరినైనా నమ్మితే మాత్రం అమితంగా ప్రేమిస్తారు. మోసం చేస్తే మాత్రం, అబద్ధాలు చెప్తే మాత్రం వారిని జీవితంలో మరలా తిరిగి వారినిలో ప్రవేశించడానికైతే అస్సలు ఇష్టపడరు. ప్రతి చిన్న విషయానికి కూడా చాలా పెద్దదిగా మార్చుకునే ఒక గొప్ప స్వభావం కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే ఒక గొప్ప ఆలోచన కలిగిన వ్యక్తులు. రేపటి రోజున వీరికి దైవారాధన చాలా మేలు చేస్తుంది. అలాగే ఈ యొక్క రాశి గల వారు పసుపు మాలతో స్వామివారికి, పసుపు పూలతో కావచ్చు, శనగలు లేదా అరటి పండ్లు, వీరికి గురు స్తోత్రం లేదా విష్ణు సహస్రనామం పఠించడం చాలా మంచిది. దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన, అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన వీరికి చాలా మేలు చేస్తుంది. ఒక ఆసక్తికరమైన పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. చాలా రోజులుగా ఎదురు చూసినటువంటి ఒక గొప్ప సమాచారం వీరికి అందబోతుంది. వీరికి రేపటి రోజున వచ్చే ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక గొప్ప సందేశం అయితే అందబోతుంది. వీరు ఊహించని సమయంలో ఒక ఫోన్ కాల్ అనేది రాబోతుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా వీరు వినబోయే వార్త ఏదైతే ఉందో అది సాధారణ వార్త అయితే కాదు. సాధారణంగా మీకు అనిపించినప్పటికీ కూడా మీ మనసులో సరికొత్త ఆశలను రేకెత్తే విధంగా అయితే ఉండబోతుంది. ఇంతకాలం తర్వాత అసలు ఎవరు ఎందుకు ఫోన్ చేశారు, ఇది నిజమా, నా కోసమే చేశారా అనే ఆశ్చర్యపడే విధంగా అయితే ఉండబోతుంది. ఊహించిన ఒక శుభవార్త అయితే మీకు అందబోతుంది. అది మీరు కళ్ళలో కూడా ఊహించుకొని ఉండరు. కొంతమంది ఉద్యోగానికి, అవకాశానికి సంబంధించిన ఒక సమాచారం కావచ్చు, శుభకార్యానికి సంబంధించినది కావచ్చు, కుటుంబ సభ్యుల్లో ఒక గొప్ప మంచి కార్యాన్ని ఆర్థిక పరంగా ఉపశమనం కలిగించే ఒక సమాచారం కూడా కావచ్చు. దూరంగా ఉన్నటువంటి చాలా కాలంగా మాటలు లేనటువంటి ఒక పాత మిత్రుడు కావచ్చు, ఒక పాత బంధువు కూడా కావచ్చు. మీకు ఆ యొక్క ఫోన్ కాల్ రాగానే ఊహించినటువంటి వ్యక్తి నుండి మైమర్చిపోయి ఆ యొక్క పరిచయం కాస్త మీకు చాలా గొప్ప పరిచయంగా అయితే మారబోతుంది.
ఆ యొక్క పరిచయం ద్వారా మీరు ఎన్నో సంభ్రమాచార్యాలకైతే గురి కాబోతున్నారు. సహాయం చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక పాత స్నేహితుడు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన ఒక కీలకమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ గురించి ఒక మంచి అభిప్రాయం కలిగినటువంటి వ్యక్తి మీతో మాట్లాడాలని అయితే అనుకోవటం లేదు. ఫోన్ కాల్లో వినిపించిన ప్రతి మాట కూడా మీకు మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా అయితే ఉండబోతుంది. అది మీ యొక్క శుభవార్త చెప్పాలని చెప్పి ఇన్నాళ్ళు మీకోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తి ద్వారా ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఆ అవకాశాలు, ఆ మాటలు వినే విధంగా అయితే మీకు ఏ విధంగా భావిస్తారంటే కనుక మీకు చాలా అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి. ఆ యొక్క వ్యక్తి ద్వారా మీరు రేపటి రోజున మాత్రం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే కనుక ఫోన్ కాల్ ద్వారా శుభవార్తలు కావచ్చు, కొన్ని సంఘటనలు కూడా చక్కగా అయితే జరగబోతున్నాయి. జ్యోతిష్యపరంగా తెలుసుకున్నట్టయితే కనుక మీకు మంచి అనుకూలమైన రోజుగా అయితే ఉండబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆ ఫోన్ కాల్ ద్వారా రాబోయే వార్తను అస్సలు విస్మరించవద్దు. ఆ వార్త ఏదైతే ఉందో అది మీ జీవితాన్ని మలుపు తిరగబోయేలా విధంగా అయితే ఉండబోతుంది. సానుకూలంగా మీరు ముందుకు సాగవలసిన అవసరం కూడా ఉంది. ఒక చిన్న కారణం ద్వారా, ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితం మారే అవకాశాలు చాలా స్పష్టంగా బలంగా కనబడుతున్నాయి. చిన్న ఫోన్ కాలే కదా అని మీరు అసలు తీసిపారేయవద్దు. దానిలో మీరు తప్పకుండా గట్టి నిర్ణయాన్ని అయితే తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఏదైతే ఫోన్ కాల్ ఉందో ఆ ఫోన్ కాల్ ద్వారా మీ జీవితాన్ని మలుపు తిరగబోయే విధంగా ఒక గొప్ప సమాచారం అయితే అందులో ఉంది. కుటుంబ సభ్యులంతా కూడా ఆ యొక్క వార్తను విని ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశం కూడా ఉంది. ప్రతికూలంగా మీకు కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడాను అనుకూలమైనటువంటి కొన్ని పరిణామాలు అయితే ఉద్యోగ రంగం కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, రేపటి రోజున చాలా అనుకూలంగా అయితే ఉంది. మీకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కావచ్చు, అన్నీ సమర్థవంతంగా అయితే రాబోతున్నాయి. పెండింగ్లో ఉన్న ప్రతి ఒక్క పనులు ముందుకు సాగబోతున్నాయి. ఉన్నతాధికారుల దగ్గర మీ యొక్క పనితీరుని వారు బాగా మెచ్చుకోబోతున్నారు, ప్రశంసలు కురిపించబోతున్నారు. ఆగిపోయిన ఒప్పందాలు మళ్ళా ముందుకు సాగబోతున్నాయి. సరికొత్త కస్టమర్లు, సరికొత్త అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో నలుమూలలా విస్తరించే విధంగా అయితే కొన్ని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. రేపటి రోజున తప్పకుండా మీకు ఎన్నో మంచి లాభదాయకమైన అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. భూమి, ఇల్లు నిర్మాణానికి సంబంధించిన పనుల్లో పురోగతి కనబడుతుంది. గత కొంతకాలంగా నిలిచిపోయినటువంటి వ్యవహారాలు ఏవైనా ఉన్నా, తీవ్రమైన సమస్యలు ఏమన్నా ఉన్నతో చక్కటి పరిష్కారం లభించే విధంగా అయితే ఉండబోతుంది. పెట్టుబడుల రంగంలో అధిక లాభాలతో పెట్టుబడులు పెట్టడం అయితే మంచిది కాదు. ఎవరో చెప్పారని వెంటనే డబ్బునైతే పెట్టుబడిగా పెట్టకండి. కాస్త ఆలోచించి అనుభవజ్ఞుల సలహా తీసుకుని కుటుంబ సభ్యుల యొక్క సలహా మేరకు తగినంత పెట్టుబడి తీసుకోవడం చాలా మంచిది. దాని ద్వారా మీకు ఎప్పటికైనా కానీ నిదానంగా అయినా సరే మీకు ఆర్థికంగా లాభపడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎవరికి డబ్బుగా అయితే అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అసలు చేయవద్దు. డబ్బు యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. మాటలపై కాకుండా పత్రాలపై కొంతమంది సంతకాలు చేస్తూ ఉంటారు, మాట సహాయం చేస్తూ ఉంటారు. అటువంటి వారికి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి పత్రాలపై సంతకాలు చేయకుండా, షూటీ సంతకాలు చేయకుండా దూరంగా ఉండడం చాలా మంచిది. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం చాలా మంచిది. కుటుంబ సభ్యులతో మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడడం అవసరం. సంయమనం పాటించడం, ఓర్పు, సహనంతో మాట్లాడడం చాలా మంచిది. కోపంలో మాట్లాడిన మాటల ద్వారా బంధాలు దూరమయ్యే అవకాశం ఉంది కనుక కొన్ని చిన్నపాటి ఆ మాటలు కూడా పెద్ద పెద్ద సమస్యలుగా దారితీయవచ్చు. సామరస్యంగా మాట్లాడుకోవడం ద్వారా కుటుంబ సభ్యులందరూ మంచి వాతావరణంలో కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా, ప్రశాంతమైన వాతావరణం ద్వారా అంతా చక్కబడి అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయి. రేపటి రోజున మీరు తప్పకుండా అయితే ఓం శ్రీ గురువే నమః అనే మంత్రాన్ని జీవితంలో అడ్డంకులన్నీ తొలగిపోవాలని ప్రార్థించుకోవడం 11 సార్లు లేదా 21 సార్లు జపించుకోవడం చాలా మంచిది. రేపటి రోజున దత్తాత్రేయ స్వామి యొక్క పూజ చేసుకోవడం చాలా మంచిది. విష్ణు సహస్రనామాలు కూడా పఠించడం చాలా మంచిది. దగ్గరలో దేవాలయం ఉంటే తప్పకుండా అయితే దర్శించుకోవడం ఇంకా మంచిది. రేపటి రోజున మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దేవాలయ దర్శనం చేసుకుని మీకు తగినంతగా పూజా ఫలితాలు చేసుకోవడం, అలాగే దాన ధర్మాలు చేయడం ద్వారా అన్ని మేలు ఫలితాలు తప్పకుండా అయితే కలుగుతాయి. మీకు రాబోయే ఒక ఫోన్ కాల్ ద్వారా మీ వినబోయే వార్త ఏదైతే ఉందో తప్పకుండా మీ జీవితంలో గొప్ప మలుపునైతే తీసుకురాబోతుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.